శాల్వాతో సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని వహించవలసిందిగా అదేవిధంగా నెక్స్ట్ అమిత్ షా రెడ్డి గారు వస్తే నెక్స్ట్ సైడం గారి పాగలాంటి కృష్ణ గారు నెక్స్ట్ సురేష్ సురేష్ సైద్ నెక్స్ట్ అశోక్ ప్రసాద్ చైర్మన్ పుట్టపాక మహేష్ గారికి తన చిన్న నెక్స్ట్ కౌన్సిలర్ రాములు గారికి సాయిరాం ద్వారా మెమోటో ఇవ్వాల్సి సామాజికవేత్తలు ఈరోజు ఒక మంచి శుభదినము. వనపర్తి పట్టణానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే వనపర్తి మొదటి శాసనసభ్యులు గోల్కొండ పత్రిక నడిపినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారిని స్మరించుకొని ఇప్పుడే మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సాధారణ గారు కూడా జర్నలిస్టుల గురించి క్లుప్తంగా పాట రూపకంగా కూడా తెలియజేశారు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ఆన్లైన్ పేపర్ పెరిగింది. గతంలో ఒక 35 సంవత్సరాల కింద 45 సంవత్సరాల కింద ఉదయం పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు అట్లా ఒక 3-4 పత్రికలే ఉండే. ఈరోజు సోషల్ మీడియా రావడం వల్ల ఆన్లైన్ పేపర్లు ఇంకా మిగతా పేపర్లు కూడా చాలా పేపర్లు ఉద్భవించినాయి. వార్త అని ఇంకా చాలా పేపర్లు ఉద్భవించినాయి. కాకపోతే ఈరోజు పాత్రికేయులకు ఏ యాజమాన్యం కూడా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఓన్లీ వాళ్ళు రాసిన లైన్ అకౌంట్ మీదే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఎన్నో ప్రభుత్వాలు వీళ్ళకు వాళ్ళ ఆరోగ్య రీత్యా ఏమన్నా అయినా కూడా హాస్పిటల్కి పోతే అది నిరుపయోగంగా ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మొన్ననే ఈ మధ్య కాలంలో పాత్రికేయులకు మీకు ఆరోగ్య పరంగా కూడా నేనున్నానని ఒక సభలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు లేరు ఇక్కడ. వారు ఒకవేళ వారి దృష్టికి తీసుకెళ్లి మన ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన వాగ్దానాన్ని తప్పకుండా మన ఎమ్మెల్యే గారు వారి దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు మీ యజమాన్యాలు మీకు ప్రతి సంవత్సరము మా పత్రికకు యాడ్స్ తీసుకురావాలనేది మీకు టార్గెట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ సర్క్యులేషన్ పడిపోతుంటే, వాళ్ళ పత్రికలు సర్క్యులేషన్ కూడా చేయమని మీ భుజస్కంధాల మీద టార్గెట్ పెడుతున్నారు. దాన్ని మీరు ఏం చేస్తుందంటే అక్కడక్కడ ఉండే రాజకీయ నాయకుల దగ్గరికి పోయి, అదేవిధంగా వ్యాపారస్తులతో పోయి మీరు ఒక సంవత్సరంలో మీకు సర్క్యులేషన్ పెంచమంటే బయటకు వస్తే రాత్రి 10 వరకు కుటుంబంలో నాతో పాటు ఉండేవాళ్ళు పత్రిక మిత్రులు. రాజకీయ నాయకులు అందరూ సేవాభావంతో చేస్తున్న రాజకీయ నాయకులకు పత్రికా మిత్రులందరూ
తోడుండి ఏ సమాజానికి హితం మేలు చేస్తున్నా నిజాలు రాయడంలో మీరు ముందుండాలి. ఇంకొక విషయం ఏంటంటే దయచేసి మీరు మనుషులలో ఎవరు ప్రజాసేవ చేసినా వాళ్ళని చేయడం వ్యక్తిగతమైన కారణాలు ఏ పార్టీలు పక్కకెట్టారు సమాజానికి మేలు చేయాలి, ఎక్కువ తిరిగి సమాజానికి మేలు చేయాలి. ఆ దాని తప్పడం కూడా రక్త సమావేశాలు కూడా డైరెక్ట్ పత్రికల్లో రాసి దొంగం చేయండి రాజు ఇచ్చేస్తుంటారు. ప్రత్యేకంగా కోరింది అది ఈరోజు మేము శుభతరుణం. అలాగే సమాజం ఒక ఉపాధ్యాయుని మేల్కొల్పడంగా కానీ కొందరు ఈ వృత్తుల పరిణామంలో అంటే పరిగెడుతున్నాం. ఇది 2024 ఇంత గతంలో 10 ఏళ్ళ క్రితం పోతే ఒక ఇంతమంది మేము అనుకున్నాం ఒక 5-6 పార్టీలు ఉంటుండే, రాజకీయ పార్టీలు ఒక 3 ప్రెస్ పేపర్లు ఉంటుండే. కానీ ఇవాళ అనుగుణంగా ప్లేస్ నేను ఎమ్మెల్యేగా అంటే వేరే రాజకీయ పార్టీ రాష్ట్రంలో విధులైట్లు చేయబడి దానివల్ల మన యువత చెడిపోతుంది. ఆకతాయిలు ఆటపడుతున్నందుకు నాకు తెలియదా విధులైట్లు ఇంతవరకు 4 ఏళ్ళ నుండి ఇంతవరకు ఒక విధులైట్ ఉంటే ఇవాళ ఆ ప్రాబ్లం ప్రయత్నం చేస్తున్నాం. అది గుర్తించి ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకోవాలని కోరుతున్నాను. 4 ఏళ్ళ నుండి మన చూసుకో పర్సనల్ ఒక 10 ఇళ్ళకు ఒక పెద్ద మనుషులు కంపల్సరీ, రాజుకుంట 10 ఇళ్ళకు ఒక వ్యక్తి ఉంటారు కంపల్సరీ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అన్ని. కానీ ఈ విధంగా బురద చల్లి ఎంపీ గారికి అదేవిధంగా ఈ వనపర్తి జిల్లా నాయకులందరికీ మరియు వేదిక మీటింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ శుభాకాంక్షలు.